సార్ నమస్కారం. నమస్తే అండి. 4 పార్టీలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. వీటి ప్రచారం వెనకాలలో ఒకరినొకరు దూషించుకోవడమేనా, లేకుంటే ఏదైనా హామీలు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనం జ్యోతి బసు గారి గవర్నమెంటు అండ్ నవీన్ పట్నాయక్ గారి గవర్నమెంట్లో మనం చూసాం. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ఒక పార్టీకి అవకాశం అంటే కాంట్రాక్ట్ ఇస్తారు. నువ్వు బాగా చేసావంటే రెన్యువల్ అవుతుంది, లేదంటే ఇంట్లో కూర్చోబెడతావు. ఓకే. అలా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాంట్రాక్టు మీరు నాకు ఇచ్చింది నాకు రెన్యువల్ చేస్తారా అన్నట్టు అనిపించింది నాకు. అలాగే నేను చూసిన ప్రజల్లో నాకు తెలుగుదేశం ఎక్కడ అరవడి కనపడలేదండి. అంటే ఏ గ్రామంలో కూడా తెలుగుదేశం వాళ్ళని లేకపోతే వీళ్ళను వాళ్ళను నాకేం కనపడలే. నేను ఇంకా చెప్పాలంటే ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే గారితో కూడా నేను తిరిగాను. చూస్తే అసలు నాకు ఎక్కడ ఆశ్చర్యం కలిగిందంటే, ప్రజలలోకి నేను ఆ జమ్మలమడుగు ఎమ్మెల్యేని అడిగాను, ఎన్నిసార్లు వెళ్ళారండి మీరని. అప్పుడు నాకు అర్థమైంది, 11 సార్లు గ్రామాలకి ఎందుకు వెళ్ళారండి అని. ఆయన పెళ్ళిళ్ళు ఉంటే సార్ ఆ పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు బారసాలు ఇలాంటివి అయితే అవి లెక్కలేవు సార్. నేను ఈ గడప గడపకి కార్యక్రమానికి 11 సార్లు దగ్గర వచ్చినాను సార్. 10-11 సార్లు. అక్కడ 400-500 గడపలు ఇవన్నీ ఉన్నవి. నాకు అప్పుడు అనిపించింది ఏంది ఇది ఇట్లా ఉన్నదని. తర్వాత నేను పొద్దుటూరు రాజమౌళి ప్రసాద్ గారి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నేను కలిగి తిరిగాను. ముఖ్యంగా నేను సచివాలయ వ్యవస్థలను చూశాను, ఈ విలేజ్ క్లినిక్లు చూశాను, ఇంటరాక్ట్ అయ్యాను, వాలంటీర్లతో ఇంటరాక్ట్ అయ్యాను. ఎలక్షన్ ప్రామిస్ ఏంటని అడిగా రాజమౌళి ప్రసాద్ గారితో పొద్దుటూరు. అడిగితే సరే ఇక్కడ సురక్షిత వాటర్ ఇస్తాను, ఎందుకంటే అది ఫ్లోరసిన్ బాధితులు. నేను ఈ గ్రామాలు తిరుగుతుంది దగ్గర ఎమ్మెల్యేలతో నాడుతూ చూస్తే ఏ రోడ్ల గురించి గోలాడతారు కదా. కొండ సుంకేసులు అండి, 45 కిలోమీటర్లు అవే ఫ్రమ్ జమ్మలమడుగు, అవుట్స్కట్స్. అది అసలు మరి ఇంటీరియర్ కింద చెప్పాలి దాన్ని. అలాంటి దగ్గరికి కూడా నేను రోడ్లో ఎక్కడ 2-3 గూర్జీల దగ్గర గతకలు కనబడ్డాయి తప్ప నాకైతే బ్రహ్మాండమైన రోడ్డు కనపడింది. తర్వాత ఈ పుచ్చకాయలపల్లి ఇలాంటి దగ్గర, అంటే అది కర్నూలు టెరిటరీలోకి వస్తుంది, నాటి జమ్మలమడుగు, నంద్యాల నియోజకవర్గం అనుకోండి ఉదాహరణకి. ఏడ రోడ్డు తవ్వి ఉన్నది రోడ్డు వేయడానికి, అడప గతకలు ఉన్నాయి. కానీ నేను గమనించింది ఏంటంటే, గంటకి వెళ్ళే 2-3 కార్లకి ఇబ్బంది ఏమో ఆ గతకల వలన, కానీ 2 వీలర్ రోడ్కి ఎడ్ల బళ్ళకి ఏమీ కష్టం లేదు. ఓకే. తర్వాత దగ్గర 2-3 పంటలు తీసిన ఉదంతాలు నేను గ్రామాల్లో పచ్చని పొలాలు చూశాను. అలా అప్పుడెప్పుడు ఉండవల్లి చెప్పి కూడా ఏదో రాయలసీమ ఇలా జస్ట్ ఉభయ గోదావరి జిల్లాలు దాటానంటే ఇంక రాళ్ళు రప్పలు రాయలసీమను లేకపోతే తెలంగాణను అవమానం చేసి దగ్గర ఈ గత గవర్నమెంట్ మన కాళేశ్వరం ప్రాజెక్టు ధర్మవరం ఏదైనా ఉండి దగ్గర 1 కోటి ఎకరాలు సాగుకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే దగ్గర 19-20 లక్షల ఎకరాలు సాగుకు వచ్చిన ఉదంతం మనకు తెలిసిన విషయమే. ఓవరాల్గా తెలంగాణలో కూడా ఎన్ని ఎక్కువ సక్సెస్ చూసామో మనం చూసాం. అలాగే రాయలసీమలో నేను గత 10 ఏళ్ళు బట్టి రాయలసీమలో పర్యటనలో నేను చూసిన తీవ్ర పరిస్థితులు వర్సెస్ ఏదో డ్రిప్ ఇరిగేషన్ కోసం గన్లు వాడేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దగ్గర గండికోట ధర్మం అని ఆ కాలువల్లో గ్రౌండ్ వాటర్ ఎన్హాన్స్ అయ్యి చెరువులు కొన్ని నిండి ఉన్న కారణంగా పచ్చని పొలాలు చూశారు. నంద్యాల ఇవన్నీ ఎప్పుడు 3 పంటలు తీస్తారు, అదేం కొత్త విషయం కాదు. కానీ ఈ డ్రాట్ విషయంలో కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ పొద్దుటూరులో ఆయన మైలవరం డ్యామ్ నుంచి అండి 36 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 13 వాటర్ ట్యాంకులు కట్టి మొత్తం పొద్దుటూరు అంతా వాటర్ సప్లై చేస్తున్నారు. ప్రాపర్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ మన ఫ్లోరసిన్ బాధితుల్లాగా ఆ ప్రాబ్లం లేకుండా 1700 కోట్లు దగ్గర ఒక అదేం ప్రాజెక్ట్ అండి, అది ఆర్టీపీసీ పెన్నా నది మీద ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కడుతున్నారు. ఆల్మోస్ట్ 3/4 కంప్లీట్ అయింది. ఒక పొద్దుటూరులో అయితే ఒక మార్కెట్ యార్డు కూలదొకటి ఒక టెంపరీ మార్కెట్ యార్డ్ కట్టారండి. అది కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే కూరగాయల వ్యాపారం కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన రాజమౌళి ప్రసాద్ గారు. కానీ టెంపరీ అని చెప్తారు, మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం టెంపరీ అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. దానికి ధీటుగా బ్రహ్మాండం కట్టాడు ఆయన. ఇప్పుడు పక్కా బిల్డింగ్ కడుతున్నారు అక్కడ మార్కెటింగ్, ఎందుకంటే పొద్దుటూరు ఇది బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్. తర్వాత ఈ చేనేత కార్మికుల కోసం అక్కడ ఆ ఏరియాని పరిరక్షించిన విధానం సార్, వాళ్ళ కోసం వసతులు ఏర్పాటు చేసింది వర్ణనాతీతం. పార్క్ 4 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ సూపర్. హాస్పిటల్ అండి, 100 పడకల హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు 350 పైచిలకు హాస్పిటల్. ఆయన స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఆయన సేవ చేసిన విధానం రాజమౌళి గారిది చెప్పలేం. ఎవడైనా భూమి పూజలు అవన్నీ మొదలెట్టారు అనుకోండి సార్, ఊరంతా పెందరం పెడతారు. ఎవడైనా ఏట్ల కోసి, ఆయన ఏట్ల కోసి మాంసం పోయిన పెట్టింది సార్. సజ్జల బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళే సాక్షి మాట. నేను నా జీవిత ప్రయాణంలో ఆయన 10 మందిని, లక్షల మందిని పేర్లు పెట్టి పిలిచిన ఉదంతం నేను చూసిన. ఈయన రాజమౌళి గారు కానీ ఈయన ఏమీ కాకుండా ఆకలింపుగా పిలుస్తున్నాడు ఒక్కొక్కటి పేరుని పెట్టి. జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటి తెలుసా, ఆయన అన్నమాట అది, ఈయన అన్నమాట ఏంటి, నాకు అపోజిషన్ అవ్వడం ఎక్కడో లీడర్ బాబు ఈ రాజమౌళి ప్రసాద్ రూపంలో నేను ఎత్తుకున్నాడు అని. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే
వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యేలందరూ ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లోనూ డెసిషన్ తీసుకున్నారట ఏంటి, అపార్ట్మెంట్లు కట్టి అందరికీ ఇల్లు ఏర్పాటు చేద్దామని. ఈ రాజమౌళి ప్రసాద్ నెత్తికి ఎక్కి కూర్చున్నట్టు, నాకు మీరు ఏడు చేస్తారో నాకు తెలియదు, సెంటున్నర భూమిలో ఇల్లులు కట్టవలసిందే, సెంటున్నర భూములు ఇచ్చి 22 లక్షలు కడతారా 50 లక్షలు కడతారా ఇల్లులు కట్టవలసిందే. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రజకి ఇండిపెండెంట్ ఆస్తి రూపంలో ఇల్లు రావాల్సిందే. నేను అన్నా ఏంది ఇది ఎట్లా ఎందుకు అన్నారు సార్ అంటే, నేను మాట చెప్తాను, ఓ ఇస్త్రీ పెట్టాడు ఉంటాడు, లేదంటే 10 మంది ఇస్త్రీ పెట్టులు పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. ఒక అపార్ట్మెంట్లో ఇస్తే ఆడ ఇస్త్రీ చేసుకుంటాడు, కింద పెడితే పైన వాళ్ళందరూ గోలెడతారు, ఇంట్లో పెడితే సెక్కే వాళ్ళు గోలెడతారు. ఇన్ని బాధలు ఆడుకుంటాయా, లేకపోతే ఊర్లో పాటలు చెరువుకి వెళ్ళి ఉతుక్కొని తీసుకొస్తాడు. అలాగే ఎవడు కుటీర పరిశ్రమ ఆడుకుంటుంది. టెరిటరీలో ఇంట్లో ఏం పని చేస్తాడు అడిగినాడు ఉంటాడు, హాల్లో మగ్గం వేసుకుంటాడు సార్ ఇల్లు కట్టిస్తే. అలా ఆయన ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ చెప్పాడు. నేను ఇల్లు ఉండడం కాదు, నా ప్రజలు ఇల్లు ఉండాలన్న కాన్సెప్ట్. సో ఇలాంటి నాయకులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక గవర్నెన్స్ అన్నది నేను చూశాను సార్. ఆర్బీకే సెంటర్, రైతు భరోసా కేంద్రాల్లో జమ్మలమడుగు, నేను పొద్దుటూరు పరిసర ప్రాంతాలు ఏ విత్తనాలు వేస్తే మొక్కలు ఎలా వస్తున్నాయో వాటి వలన కలిగిన లాభాలు నష్టాలు, అలాగే ఎరువులు ఏవేస్తే దానివల్ల వచ్చిన లాభాలు నష్టాలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సార్. ఒక టెస్టింగ్ ల్యాబులు అటు ఉన్నాయి, 3 రూములు ఒక హాల్లో అటు ఉంటుంది. హాల్లో రైతులను కూర్చోబెట్టి బోధపరుస్తున్నారట. టెక్నికల్ ఎవాల్యుయేషన్స్ జరుగుతున్నాయి. ఒక 2 ఆడపిల్లలు బంగారు తల్లిని నేను కలిశాను. ఎంత బాగా చెప్తున్నారు తెలుసా సార్ వాళ్ళు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అందుకే మీకు తెలుసో తెలీదు, రాష్ట్ర స్టాటిస్టిక్స్ గత గవర్నమెంట్లో 52,450 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు రాష్ట్ర ఖజానాకి ఆస్తి రూపంలో వస్తే ఫైనాన్షియల్గా, ఈ ప్రభుత్వం 82,845 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులకు ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కంపారిజన్ కదా సార్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. అలాంటి హుదూద్ తిత్లీ తుఫాన్ లాంటి వచ్చిన తర్వాత కూడా, హుదూద్ తిత్లీ తుఫాన్ అంటే కరోనా 2 ఏళ్ళ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా ఇవాళ పరిరక్షించబడుతున్న విధానం చూడండి. అలాగే విలేజ్ క్లినిక్లో నేను సచివాలయం విలేజ్ క్లినిక్ ఇక్కడ ఉన్నది, ఈ ఆర్బీకే సెంటర్. నేను అన్నా, అమ్మాయి మీరు అంటే పొద్దు నుంచి ఓపీ నేను ఉంటాను, ఎంపీటీసీ ఎవరు ఉంటారు ఆడపిల్లలు, పొద్దు నుంచి ఓపీ ఉంటుంది సార్, వారానికి 2-3 రోజులు డాక్టర్ గారు వస్తారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, వీళ్ళు ఏమైనా మీకు ఉపయోగపడుతున్నారా అంటే, లేదండి వాళ్ళు సచివాలయానికి డైరెక్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళు ఎవరికైనా ఒంట్లో పోలేకపోతే మా దగ్గరికి వస్తారు, చెప్తారు. మేము పొద్దున్న రౌండ్స్కి సాయంత్రం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి బీపీ మిషన్లు ఏమైనా తీసుకెళ్ళి చెక్ చేసి మా చేతనైంది మేము చేస్తాం సార్. సో ఇలాంటి ఇంటరాక్షన్ 2,200 మంది ప్రజలు ఉన్న ప్రతి గ్రామంలోనూ దగ్గర 10-15 సార్లు పైచిలకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ఆ సిద్ధం సభకి ప్రజలు ప్రతిస్పందించి వస్తున్న విధానం చూస్తానండి. నేను ఇందాక చెప్పినట్టు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయడానికి నాయకులు, అంటే రోజు మాతో తిరుగుతున్న నాయకుల యొక్క అధినాయకుడు వస్తే మా నాయకుడి యొక్క మాన ప్రాణాలు కాపాడాలని మేము వెళ్ళాలని ఎండకు కూడా లెక్క చేయకుండా, నాకు నెత్తి మాడిపోయింది సార్ నాది బట్టతల, వాళ్ళు ఏమీ కాకుండా ఏదో వెన్నెల రాత్రుల్లో వేరేస్తున్నట్టు ఆ మండు టెండర్లో ఎదురు చూస్తారు జగన్మోహన్ రెడ్డి సభ కోసం. దట్స్ వాట్ ఐ నోటీస్డ్ ఇన్ పొద్దుటూరు అండ్ నంద్యాల. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు తిరగడం జరిగింది, కొన్ని పల్లెటూర్లు తిరగడం, గుంటూరు, చిలకలూరుపేట, నరసరావుపేట, ఈ లోపల పల్లెలలో నేను తిరిగి నేను కొద్దిగా పబ్లిక్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో సచివాలయ వ్యవస్థ బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ప్రజలకు ఏం కావాలి ఇస్తున్నారు. కాకపోతే డైరెక్ట్ మీరు బండి తీసుకొచ్చి ఒక గల్లీలో పెట్టి ఇవ్వడము రాష్ట్రానికి డబ్బు నష్టం తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి ఇది బాగానే ఉంది, ఏదైతే పార్టీ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు. ఇంతకుముందుకు పార్టీకి అగనిస్ట్గా టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళకు వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా వర్క్ చేయట్లేదు. 2, మాకింత ముందుకు నీళ్ళు బ్రహ్మాండంగా ఉండేవి, ఇప్పుడు నీళ్ళు లేవు. ఇంకా నేను ఇంతమందిలో నేను ఆల్మోస్ట్ ఒక 500 మందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్. మన ఛానల్లో చూసుకున్నట్టయితే బైట్స్ కూడా వాళ్ళతో ఉంటాయి మీకు. దీంట్లో 500 మందిలో ఒక 300 మంది నుంచి నేను విన్నది ఏంటంటే లిక్కర్ విషయం పైనే అగనిస్ట్ ఉన్నారు. మాకు ప్రభుత్వం నుంచి వాలంటరీ వాళ్ళు వచ్చి మాకు డబ్బు ఇచ్చారు, నవరత్నాల నుంచి మేము లాభం పొందాం, బాగానే ఉంది. కాకపోతే ఏదైతే ఉందో ఈ లిక్కర్ వ్యవస్థ పైన, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మందు పైన వాళ్ళు అగనిస్ట్ ఉన్నారు సార్, కంప్లీట్ అగనిస్ట్ ఉన్నారు. డెవలప్ అనేది అవ్వచ్చు, కొద్దిగా ప్రజలకు డైరెక్ట్ నేరుగా వచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు ఇది.
ఒకప్పుడు మనం ఏదైనా వైన్స్కి వెళ్తే లేకుంటే ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఈ బ్రాండ్ కావాలని మనం అడుగుతాము. కానీ ఈరోజు 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇస్తారు మనకి. ప్రాపర్గా లేదు, దానివల్ల మా హెల్త్ పాడైపోతున్నాయి. నేను చాలామంది తాగని వాళ్ళతో మాట్లాడా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడా, డోర్ టు డోర్ కూడా వెళ్ళా. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. కొన్ని గ్రామాల్లో ఎలా ఉందో మట్టి రోడ్ అలాగే ఉంది, వాళ్ళే చెప్తున్న మాట ఇది. కొన్ని గ్రామాల్లో వ్యవస్థ బాగుంది, కొన్ని గ్రామాల్లో వ్యవస్థ బాగాలేదు. అయితే పైనుంచి చేస్తే ఈ గ్రామ వాలంటీర్ చేయట్లేదా, లేకుంటే సచివాలయ వ్యవస్థ చేయట్లేదా, లేకుంటే ఇదేం జరుగుతుంది? మీరు అడ్రస్ చేసింది రోడ్ల విషయం మాట్లాడదాం ఫస్ట్. రోడ్ ఓకే, దగ్గర 70,000 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది రోడ్లకని కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు రోడ్లు వేయాలని. ఈ 70,000 కోట్ల పైచిలుక రోడ్లకి ఖర్చులు అవుతాయని సమైక్య రాష్ట్రం నుంచి ఏడిపోయిన దాకా గమ్మును వదిలేశారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కదా 2014 ఎన్డీఏ గవర్నమెంట్. అవును, మరి వాళ్ళు ఎందుకు వేయలే? ఓకే, అక్కడి నుంచి ఆ ప్రాబ్లం ఇనిషియేట్ అవుతుంది, రికవర్ అవుతుంది. ఈ ప్రభుత్వానికి కూడా మనం కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలను పరిరక్షించింది మనం చూసాం. అండ్ నేను చెప్తున్నాను కదా, మీరు కూడా రోడ్ల మీద తిరిగే ఉంటారు. మరి లోకేష్ 27,000 కిలోమీటర్లు రోడ్లు వేసేసాం అవన్నీ చెప్పిన ఆయన దానికి మనం ఎక్కడ కనబడితే ఎత్తుక్కుంటే కూడా కనబడట్లేదు. నేను కొన్ని దగ్గర తిరిగిన ప్రకాశం, నెల్లూరు ఇలాంటివన్నీ నేను తిరిగినప్పుడు కూడా కొన్ని దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. ఒక 60% రోడ్లు ఉన్న దగ్గర 40% రోడ్లు లేని నిస్సాయ స్థితి కూడా నేను చూశాను గ్రామాల్లో. అండ్ మోర్ సిమెంట్ రోడ్లు కనబడిన ఉదంతాలు కూడా నాకు ఉన్నాయి. ఏ గవర్నమెంట్లు వేసారో క్లియర్గా తెలుసు కూడా స్టాటిస్టిక్స్. ఇక్కడ మీకు మందు విషయం అంటున్నాను. తాగి సచ్చిన వాళ్ళ గురించి మనకెంత సార్? అంతేటారా? అదేమన్నా ఆరోగ్యకరమైన టానిక్ దానివల్ల వన్ ఆఫ్ ది సార్ మీకు మాట చెప్తా. ఇవాళ రాష్ట్ర ఖజానాకి డైరెక్ట్గా రెవెన్యూ వచ్చే వ్యవస్థ ఏదంటే లిక్కర్ వ్యవస్థ. మీకు ఇంకోటి చెప్తున్నా, ఇవాళ ఎవరు ఎన్ని పకోడీ కబుర్లు చెప్పినా లిక్కర్ షాప్స్ అంటే వైన్ షాప్స్, బెల్ట్ షాపులు అయితే నిర్మూలించబడ్డాయి. అవును, వైన్ షాపులు గవర్నమెంట్ నిర్వర్తిస్తుంది. వాస్తవం. పాయింట్ 1. నెంబర్ 2, ఆదాయ వనరు కింద దాన్ని సంపాదిస్తున్న దగ్గర అత్యధిక పెనాల్టీలు. మీకు భరత్ అనే నేను సినిమా చూసారా? చూసాను. అందులో ట్రాఫిక్ చలనాలు మీకు జ్ఞాపకం ఉందా? ఇదేటో 25,000 వేసాడు అన్నట్టు. దాని ఇంప్రూవ్డ్ వెర్షన్ వల్ల లెక్కర్కి చలనాలు వేసి చూపిస్తున్నాడు అతను. ఓకే, తాగినోడు పెనాల్టీయే. మీరు తాగితే పెనాల్టీ కట్టి తాగవలసిందే, అంతే. తక్కువ డబ్బులకి కాదు. తాగడం తప్పు అని చెప్తున్నారు, దానికి పెనాల్టీ వేస్తున్నాడు అతను. ఓకే, ఇలా పెనాల్టీ పే చేసి తాగండి ఎవడు కాదన్నాడు. ఇది గవర్నమెంట్ పాలసీ అండి అది. సార్ నేను ఇప్పుడు మీకు మాట చెప్తున్నా, రాష్ట్రానికి జిఎస్టీ పరంగా 5 వనరులు ఉంటాయి. ఈ మిగిలిన వాటిలన్నిటి వల్ల మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది, ఈ 5 ఏళ్ల ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం 62,000 కోట్లు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఓకే, ఆదాయ వనరు కింద ట్రీట్ చేస్తున్న దీనికి పెనాల్టీతో డబ్బులు తీసుకుంటాడు. మీకు భరత్ అనే నేను సినిమా, ఇంకోటి ఏంటంటే బిజినెస్ మ్యాన్ సినిమాలు చూస్తే 2 సినిమాల యొక్క సారాంశమే జగన్మోహన్ రెడ్డి. సింపుల్ లాజిక్ చెప్పిన, ఇక్కడ ఈ నియోజకవర్గంలో పని చేయట్లేదు ఎందుకు అడిగి టికెట్ ఇచ్చో తీసే అన్నట్టు 82 మందిని తీసి చూపించాడు. పని చేయనోడు నాకు అవసరం లేదు. రెండోది, ఈ లిక్కర్ విషయంలో భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ చలానాలు ఇష్టం వచ్చినట్టు వేస్తే మూసుకుని ఉంటారు అన్నట్టు. ప్రాణం ఉంటుంది కదా, ఈ డబ్బులు దేవుంది నెక్స్ట్ మంత్ అయినా సంపాదించుకోవచ్చు అంటాడు అపోజిషన్ లీడర్ అన్నట్టు. అలా ఈయన కూడా ఇచ్చి సమాధానం అవుతాను. లెక్కరు నేను కూడా మీరు తిరిగినట్టు నేను తిరిగా. నేను కొన్నిసార్లు ఆటోల్లో తిరిగాను, ట్యాక్సీలో తిరిగాను. నేను అడిగాను క్లియర్గా, ఏంది మందు ఎలా ఉంది, బాగుందా, తాగుతున్నావు అంటే నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్, తాగలేకపోతున్నాను. ఎందుకు తాగలేకపోతున్నాను? 7 సార్ రేట్లు అన్నాడు. అవునా, నిజమే రేట్లు. మరి ఎలా నువ్వు రోజు తాగాలి కదా అంటే 7 తాగుతాం సార్, ఏదో శనివారం ఆదివారం ఓ రోజు వేసుకుంటున్నాం సార్ మిగిలిన అంటే నియంత్రించబడ్డాడు లేడా? ఇది మీరు ఆలోచించారు. ఇప్పుడు మనం జస్ట్ లైక్ చందన బ్రదర్స్ అండ్ రేమండ్స్ షోరూమ్స్ చెప్దాం. చందన బ్రదర్స్లో కిలకిలకిలకి లాడిపోయి జనాలు ఉంటారు కింద నుంచి పై దాకా. రేమండ్ షాప్లో పొద్దున్నీ సాయంత్రం దాకా 10 మంది 20 మంది వెళ్తారు. 2 గల్లా పెట్లు చూడండి, రేమండ్స్ ఎక్కువ ఉంటుంది. ₹1,00,000 రేమండ్స్ ఉంటుంది, ₹1,00,000 చందన బ్రదర్స్ ఉంటుంది. అడవాడితో చేసి వ్యాపారం కానీ అడవాడి లేని వ్యాపారం కరెక్టా రాంగా? కరెక్టే కదా. మీకు ఇంకోటి చెప్తున్నా, చెప్పండి. ఇప్పుడు మీరు మన తెలంగాణలో లిక్కర్ షాప్కి వెళ్దాం, మీరు నేను డెబిట్ క్రెడిట్ కార్డులు తీసుకెళ్ళుకుందాం, 2% ఛార్జ్ చేస్తున్నాడు లేదా? చేస్తున్నాడు. కానీ ఆంధ్రాలో క్యాష్ ఇచ్చి తీసుకోమంటున్నాడు. కంప్లీట్ క్యాష్ అక్కడ కదా. క్యాష్ ఎందుకు తీసుకున్నాను? అవునండి, నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి 2% నేను ఆల్రెడీ పెనాల్టీ ఇస్తున్నాను, ఇంకో 2% ఎందుకన్నది నియంత్రించినట్టే కదా. గూగుల్ పే గురించి చెప్తున్నారు. ఇది ఉంటే అది ఎందుకు ఉంటుంది? ఉండదు. క్యాష్ అంటే దగ్గర ఏటీఎంలో నరేంద్ర మోడీ అయితే డబ్బులు ఉంచడు. ఇవాళ వాడిని నియంత్రించినట్టే కదా క్యాష్ లేకుండా. తాగేవాడికి దగ్గర 4-5 ఏటీఎంల్లో దొరక్క ఈ పెట్రోల్ ఎక్కువ రేటుతో పోయించుకుని మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనే నేపథ్యాన్ని
ఇన్ 1 to 10 స్కేల్ 2 దగ్గర నియంత్రించినట్టే కదా. ఓకే, ఇది మీరు ఈ విధంగా ఆలోచించండి. రేట్లు ఎక్కువ ఉన్నాయి, పెనాల్టీ అనండి. సార్ ఇంకోటి తీసుకుంటే నేను ఆంధ్రప్రదేశ్లో చూసిన మట్టుకు బైక్స్ చలాన్స్ వేయడం కానీ, ట్రాఫిక్ చెక్ చేయడం కానీ, హెల్మెట్ ధరించకపోతే పెనాల్టీ వేయడం కానీ, ఇవి చాలా మట్టుకు అసలు ఎవరు పట్టించుకోరు. అసలు దీని మీద ట్రాఫిక్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. మీరు ఇంకోసారి గట్టిగా చెప్పండి, నెక్స్ట్ సినిమా కంటిన్యూ అవుతుంది. అదే నెక్స్ట్ సినిమా కంటిన్యూ అవుతుందంటారా? ఆదాయ వనరులను పెంచుకోవడానికి రాష్ట్రానికి సామర్థ్యం అండ్ ప్రజల్లో డిసిప్లిన్ వచ్చింది అనుకోండి. ఓకే, మన విదేశాల్లో ఈ పనులు ఎందుకు చేయం? విదేశాల్లో ఆ రూల్స్ ఆల్రెడీ ఉంటాయి, ఉన్నాయి, వాళ్ళని పాటిస్తున్నారు. ఇక్కడ కూడా రూల్స్ ఉన్నాయి, మనం పాటించట్లేదు. మన గాడే పెట్టాలంటే ఎంప్లాయీస్. ఇప్పుడు చిన్నప్పుడు బీట్ కానిస్టేబుల్ బీట్ మీద ఉంటే మాకు నిజంగా భయం పడి వచ్చింది. సైకిల్ అడదడంగా దొరికితే ఆపి మాతో గుంజీలు తీయించేవాడు. నేనే గుంజీలు తీసా. ఆ భయం అన్నది ఉంటే ఎప్పుడైతే సరే వ్యవస్థ మీద మనకు గౌరవం పెరుగుతుంది. ఆ భయం లేదనుకోండి. సరే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు బట్టి ఎక్కడైనా మీరు లంచాలకి బలైపోయాం అన్న మాట ఎక్కడైనా గడప గడపలో విన్నారా? వినలేదు. నేను చాలా మటుకు బాగా విన్నది ఏంటంటే, నాకు ఇలా అవసరం ఉంటే వాలంటరీ వాళ్ళు చేస్తున్నారు, లేదంటే సచివాలయ వ్యవస్థ చేస్తుంది. కానీ సర్పంచ్ ఏదైతే ఉన్నాడో, గ్రామ ప్రెసిడెంట్, వాడు ఎందుకు ఎంచుకున్నారు, ఎందుకున్నాడు, అసలు ఉండి వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకుని పనులు చేస్తుంది. దగ్గర నిలువరించబడింది కదా. గతంలో చంద్రబాబు నాయుడు ఈ సేవ నేను చేసాడు, తర్వాత మీ సేవ. ఇవాళ సచివాలయ వ్యవస్థ ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్, అది రీప్లేస్మెంట్. మీకు ఇక్కడ ప్యారల్గా కొత్త ఎంఆర్ఓలకు నోటిఫికేషన్లు, కొత్త సచివాలయ వ్యవస్థకి రిక్రూట్మెంట్లు ఏం జరగట్లే కదా. ప్యారల్గా జరుగుతుంది. ఇంకొక వ్యవస్థ, కృత్రిమ వ్యవస్థని సృష్టిస్తుంది. కృత్రిమ వ్యవస్థకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉందో, ఒరిజినల్ వ్యవస్థకి ఎంప్లాయ్మెంట్ లేదు కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ 2,30,000 ఎందుకు ఇవ్వట్లే? ఇప్పుడు అవసరం లేదు. ఆల్టర్నేటివ్ ఇప్పుడు గతంలో ఏముండేది సార్, టెంపరీ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళతో పనులు చేయించేవారు. వాళ్ళకి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 2011లో రిక్రూట్ చేసిన నిన్న 80 మందినో 90 మందినో ఈ ప్రభుత్వం 113 మందిని అనుకుంటా రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసింది. ఓకే, ఈ తలకైనప్పుడు లేదు కదా. ఓకే, ఇన్ని లక్షల సచివాలయ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కనబడుతుంది ఎవరికైనా? ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆల్టర్నేటివ్ మేనేజ్మెంట్ క్రియేట్ అయింది సార్. ఇప్పుడు ఇక్కడ మీరు జస్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన కరెంట్ ఆఫీస్ ఉంటుంది చూడండి. కిందన కరెంట్ బిల్లు తీసుకుంటుంటారు, ఏది కరెంట్ ఆఫీసర్, పైన మీ సేవలో బిల్లు కలెక్ట్ చేస్తుంటారు. కానీ కరెంట్ అంటే మీకు గుర్తుకొచ్చింది, కరెంట్ బిల్లు కూడా డబుల్ వస్తుందని చెప్పేసి చాలామంది నాతోటి 500 మందిలో 400 మంది మాట అదే. కరెంట్ బిల్ డబుల్, ట్రిపుల్ కట్టాల్సి వస్తుంది మా పరిస్థితి. వెరీ గుడ్ సార్. ఎందుకు కట్టవలసి వస్తుందంటే నీ ఆదాయం కూడా దాంతోపాటు ప్యారల్గా పెరిగింది. నా ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక లైటే వాడతాను. నేను చిన్న కుటుంబము, కానీ నేను 900-1,200 రూపాయలు నేను కట్టాలంటే నాకు ఇబ్బంది. నాకు ఇంతకు ముందుకు 100-150 రూపాయలు కట్టేది, వాళ్ళని 1,100 కడుతున్నాను. అవునండి, మీకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు చేశాడు, గుర్రాలతో తొక్కించి చంపేశారు, ఇవన్నీ అపవాదాలు వాళ్ళు మోసుకున్నారు. కానీ విద్యుత్ సంస్కరణల తర్వాత 20 సంవత్సరాలు ఎవడైనా పెంచారా లేదా? పెంచలేదు. 20 సంవత్సరాల క్రితం విద్యుత్ సంస్కరణలు చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ధైర్యం చేయలేపింది పెంచడానికి. 21 సంవత్సరాల క్రితం ఉన్న స్లాబ్లు రేట్లు పెంచుకుంటూ ఈసారి చేస్తే వచ్చి తప్పేటి? రాష్ట్ర ఆదాయమే కదండి. ఇప్పుడు మనం ఒక సైకిల్ అలవాటు పడితే చక్రంలో తిరుగుతుంది. రాష్ట్ర ఖజానాకు వచ్చిన డబ్బులు సంక్షేమం రూపంలో సంవత్సరంన్నర బడ్జెట్ తీసి ప్రజలకు సంక్షేమం చేసాడు ఈయన. తెలుసా మీకు? 31 లక్షల మందికి సెంటున్నర భూమి ఇచ్చాడు కదా. ఎంత కాస్ట్ అది? ఎంత కాదన్నా మీ ఊర్లో సెంటు భూమి ఎంత చెప్పండి? వరస్ట్ కేసు మాట్లాడదాం. మీ ఊర్లో ఒక సెంటు భూమి ఎంత ఉంటుంది? 50 నుంచి 1,00,000 రూపాయలు కదా. 1,00,000 రూపాయలు 31 లక్షల మందికి ఇచ్చాడు అనుకుందాం. వరస్ట్ కేసే మాట్లాడదాం. ఎవడు మీరు నేను కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులే. ఉదాహరణ కరెంట్ బిల్లే పెంచాడు సార్. పెంచి శాశ్వతంగా ఇల్లు కట్టించాడు రాష్ట్రంలో. ఒకడికి 22 లక్షల ఇల్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది ప్రయోజిత కార్యక్రమమే కదా. ఏదో ఎవరు పడితే వాళ్ళు అలా మాట్లాడేస్తూ ఉంటారు, జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి నేలమాలికలు ఇవన్నీ. లాజికల్ థింకింగ్ మనం అది వదిలేసి ఏదో ఒక అపోజిషన్ పార్టీ మాట్లాడినట్టు మాట్లాడితే మా విశ్లేషణలు కూడా మేము ఎవరో మాట్లాడలేము అలాగా. ఓకే, వాస్తవానికి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీకు డబ్బులు పెంచింది ఇక్కడ. గతంలో పెన్షన్ ఎంత ఉండేది? 1000 రూపాయల నుంచి 2,000 చేశాడు చంద్రబాబు నాయుడు. ఈయన 3,000 చేశాడు కదా 4 ఏళ్ళు. 250 పెంచుతూ 3,000 రూపాయలు ఒక కుటుంబానికి పెన్షన్. మీరు నేను కట్టే ట్యాక్స్లోంచే కదా, కరెంట్ బిల్లులోంచే కదా. ఇలా వసూలు చేసి అలా ఇస్తున్నాడు అంతే. లేనోడికి ఇస్తున్నట్టే కదా, అది సైకిలే కదా. కానీ ఈ భారం లేనోడి పైన కూడా పడుతుంది కదా. అందరమే పడుతుందండి. ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రణాళికబద్ధంగా చేసిన రోజుల నుంచి నీతి ఆయోగ్ అని పెట్టాడు. మనకేం చెప్పి చేస్తున్నాడు ఎవడన్నా?
వీడు అట్లీస్ట్ మన పక్కింటోడికి ఇచ్చింది మనకు ఉత్తరమే ఇస్తున్నాడు. వేరే భయ్ నేను ట్యాక్స్ కట్టాను, సబ్బు కొన్నాను, ట్యాక్స్ కట్టాను, నీకు వచ్చిందంటే డబ్బులు వచ్చాయి నేను కన్ఫర్మ్ చేస్తున్నాడు మనకి. మీరు ఇది గమనిస్తున్నారా? గతంలో ఆడు ఏడు చేసాడు, నీరు చెట్టు అన్నాడు, ఎవరికి పెట్టాడో తెలియదు, ఎవరికి నీరు పోచాడో తెలియదు, డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు జన్మభూమి కమిటీలు. ఇప్పుడు ఆ మాటలు చెప్పమనండి ఎవడన్నా. నేను కంపారిజన్ చేస్తున్నా. యాడ్ నీళ్ళు పెట్టినవరా, యాడ్ చెట్లు ఇచ్చినవరా అంటే ఎవరికి తెలియదు, లెక్క తెలియదు అండి. ఇవాళ అనా పైసలతో లెక్కలు ఉన్నాయి. ఓకే, 2,74,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఎవరికి ఇచ్చారా అంటే రాష్ట్ర ప్రజల్లో 2,200 గ్రామంలో ఉన్న ప్రతి సచివాలయంలో ఎవడోడికి ఎంత ఇచ్చామో లెక్క ఉంది. పిలక పట్టుకుని లెక్క తెప్పించు. ఇది ట్రాన్స్పరెంట్ గవర్నెన్సే కదా. ఓకే, అవునంటారా కదంటారా? సార్ ఇప్పుడు ఇలాగుంటే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ మీతోటి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నారు, ఇక్కడ చూసుకుంటే కూటమి ఉంది, సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు, ఓటు చీలిపోవద్దని పట్టుదలతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కలిసి ప్రభావం ఎంతవరకు చూపిపోతున్నారు? 50-50 ఛాన్స్ ఉందా, లేకుంటే 70-40, 70-30 ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటారు? సున్నా ప్రభావం. సున్నా ప్రభావం అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు 110 సీట్లు జోబులో పెట్టుకొని తిరుగుతున్నట్టేనా? హ్యాపీగా తిరుగుతున్నట్టు. మిగిలింది వీళ్ళు మీకు ఎన్నండి బీజేపీకి ఎన్ని పార్లమెంట్లు ఇచ్చారు? 6 × 7 42 స్థానాల మీద తీవ్ర ప్రభావం. జనసేనకి 2 ఇచ్చారు, 2 × 7 14, 42 14 56 స్థానాలు ఉత్తిన నెత్తిన పాలు పోసినట్టే పార్లమెంట్ నియోజకవర్గాల్లో. ఎందుకంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే. మూడోది ఈ జనసేన పార్టీకి ఇచ్చిన టికెట్లు 21 ఇచ్చారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇచ్చారు చెప్పండి? జనసేన పార్టీ బదులు బీజేపీ పార్టీకి ఇచ్చారు. 8 స్థానాలు ఇచ్చారా, 10 ఇచ్చారా ఎమ్మెల్యేలు? 8. ఎవరు వాళ్ళు? పార్లమెంట్కి వేసిన వాళ్ళందరూ పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి, వాళ్ళు ఒరిజినల్ బీజేపీ కాదు. అప్పుడు మనం వచ్చి సీట్ గెలవాలని కొన్ని చూసుకున్నాం. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందండి ఓటు? ఇప్పుడు ఒక 7 నియోజకవర్గాల్లో ఒక పార్లమెంట్ తీసుకుందాం. ఓ 2 జనసేనకో లేకపోతే 2 బీజేపీకో, ఒక జనసేనకో 2 బీజేపీకి ఇస్తే 7లో 3-4 వాళ్ళు పనిచేశారు కాబట్టి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నది ఒక ఊహించుకోవచ్చు. ఆ నియోజకవర్గం అంతా ప్రభావితం అవుతుందని. యాడ కొన్ని పార్లమెంట్లు వీళ్ళు ఎవరో కూడా తెలియని నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో కానీ బయట రాష్ట్రాల్లో చూసుకుంటే బీజేపీకి కట్టర్ బీజేపీ అనే టైప్లో ఉంటారు, కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఉండే అవకాశం. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. మొన్న నరేంద్ర మోడీ వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణలో 2 సభలు పెట్టాడు, తర్వాత కేరళ వెళ్ళాడు, తర్వాత ఆయన తమిళనాడు వెళ్ళాడు, కర్ణాటక తిరుక్కున్నాడు, ట్వీట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ పేరెత్తి తొట్టు ఆయనకే నమ్మకం లేదు. నమ్మకం లేదు ఆయనకి. ముందు నుంచి క్యాటర్ లేదు కదా సార్. ఎందుకు లేదు సార్? ఉంది, కానీ వాళ్ళతో కాకుండా ఈ పారాచూట్ గాలను నమ్ముకుంటే. ఓకే, ఎవడు కన్నా లక్ష్మీనారాయణ తీసుకొచ్చి అధ్యక్షుని చేస్తే పాత బీజేపీ వాళ్ళని పనిచేయమంటే ఎక్కడ వద్దు? మధ్యలో సోమవీర్రాజుని ఎవరికి అనుమానం రాకుండా తీసుకొచ్చి వీళ్ళు అలైన్మెంట్ కుదరకుండా పనిచేయమంటే ఎక్కడ అవుతుంది? మళ్ళీ తీసుకొచ్చి పురంధేశ్వరి ఎవరు వీళ్ళు? ఏమైనా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, నిక్కర్లు వేసుకొని కర్ర సేవలు నేర్చుకున్న వాళ్ళ, స్థితభజ్ఞత లేని వాళ్ళని పట్టుకొచ్చి తీసుకొచ్చి ఎవరు వీళ్ళందరూ అండి? చాలా వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు సార్, చాలా థ్యాంక్ యూ.